భక్తులకు శుభాభినందనలు. స్తోత్ర కథనమునకు స్వాగతము. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిలుల మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందరి భయమును ఎట్లా త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలము చెప్పును. సద్గురుని పాదార విందములను రప్తి అందించుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలేను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనమునొచ్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసరివచ్చిరి. దీని మూలంగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడా వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింధే, కుష్ఠరోగ భక్తుడు, ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయు నేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటాకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవంనకు తయారయ్యెను. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి, కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి అగు బాబా, నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదవు, కానీ తాత్యాకోతే పాటిలు గుర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరము 1840 అనగా 1918వ సంవత్సరము విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరేను, కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకునేను. దీనిని రహస్యంగా నుంచెను. ఎవరికినీ తెలియనే లేదు, కానీ బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటిలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను.
ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాశింపియు తాత్యాగుర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమలట్టలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనులనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీపురంలో దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిర్డీ నుంచి వచ్చిన ఉత్తరము వల్ల కూడా దాసగనుకి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిర్డీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకుంటా మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొని చుండెనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్తమహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చదనను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరంగా విచారించదవేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొనిరి. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధమున 5,
ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగిండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనుకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడవలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనముకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయినాథ, నా పలుకులలో దోషములున్నా మన్నింపుము. ఈ కథను వినిన నీ భక్తులను దయతో కాపాడుము.